చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్లో ఉంటారు, బీజేపీతోనేమో పొత్తుగట్టి ఉంటారు. మనసులోనేమో మోసం, ముసుగులోనేమో కాంగ్రెస్, ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి, మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ అనేక సార్లు కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన అనైతికమైన రాజకీయాలను భారతీయ జనతా పార్టీ కూడా కనిపెడుతుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి భావన సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం తెలిసి మెగా డిఎస్సి ఇవాళనే విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ మెగా డిఎస్సీలు ఎంత మోసం చేశారయ్యా, ఎంత దుర్మార్గం చేశారయ్యా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి 3% అని చెప్పేసి 420 మందికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికేట్ ఒక్కోటి 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారే లవ్ క్యాష్ గారు అమ్ముకుని వసూలు చేసుకున్నారే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా కావాలా? నిరుద్యోగి భృతి ఇవ్వకపోయావు. నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెడతానని పెట్టి దానిలో అన్ని అవకతవకలు చేసి స్పోర్ట్స్ కోటాని సర్టిఫికెట్లని 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకొని డబ్బు చేసుకునేటటువంటి దీనస్థితికి ఇవాళ మీరెళ్ళి